నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జూబ్లీ హిల్స్ లో జోరందుకున్న ఎన్నికల ప్రచారం. ఓ సెలూన్ లో హెయిర్ కటింగ్ చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి. చిట్యాల వద్ద హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్. వంతెన కింద నీరు వల్ల నెమ్మదిగా కదులుతున్న వాహనాలు. హనుమకొండ జిల్లాలో జాతీయ రహదారి సర్వే పనులను అడ్డుకున్న రైతులు. మార్కెట్ విలువ ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్. నిర్మల్ జిల్లాలో సోయా టోకెన్ల కోసం అన్నదాతల అవస్థలు. భైంసాలో రైతులు భారీగా పోటెత్తడంతో తోపులాట. రాజకీయ జీవితంలో ప్రజల కోసమే పనిచేశానన్న నితీష్ కుమార్. బిహార్ అభివృద్ధి కేవలం ఎన్డీఏతోనే సాధ్యమని ఉద్ఘాటన. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో విజయం కోసం బీఆర్ఎస్ నేతలు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మద్దతుగా ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మధురానగర్లోని ఓ సెలూన్లో హెయిర్ కటింగ్ చేశారు. పేదల పథకాలని రజకులకు న్యాయ బ్రాహ్మణులకు మొత్తం కట్ చేయాలి సార్. స్మార్ట్ ఉన్నారు సార్. మరి ఎట్లా ఇత్తలు ఇచ్చిండ ఇచ్చే 250 ఫ్రీగా ఇచ్చిండు. ఇప్పుడు ఏమొస్తుంది కదా ఏం చేద్దాం. ఇప్పుడు పేదల పథకాలని రజకులకు న్యాయ బ్రాహ్మణులకు మొత్తం కట్ చేయాలి సార్. స్మార్ట్ ఉన్నారు సార్. రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న 10 లక్షల లోపు బిల్లులను ప్రభుత్వం విడుదల చేయడం పట్ల చిన్న కాంట్రాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 10 లక్షల లోపు బిల్లులు చెల్లింపుతో చిన్న కాంట్రాక్టర్లకు ఆర్థిక ఊతం లభించిందని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. అన్ని శాఖల్లోనూ ₹1 లోపు బిల్లులు ఇంకా అనేకం పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూడా త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. చిన్న కాంట్రాక్టర్లు, చిన్న స్థాయి సంస్థలు ఈ చెల్లింపుల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని, త్వరగా విడుదల చేస్తే నిర్మాణ రంగం మరింత వేగం పుంజుకుంటుందని బిల్డర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. నిర్మల్ జిల్లాలో సోయా కొనుగోలు ప్రారంభమయ్యాయి. తానూర్, కుబీర్, భైంసా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో సోయా టోకెన్ కోసం అర్ధరాత్రి నుంచే రైతులు బారులు తీరారు. ఇవాల్టి నుంచే సోయా టోకెన్లను పంపిణీ చేస్తారనే సమాచారంతో అన్నదాతలు పోటెత్తారు. తానూరు పీఏసీఎస్ కేంద్రం వద్ద క్యూలైన్లలో చెప్పులు, పాస్ పుస్తకాలు పెట్టారు. భైంసా పీఏసీఎస్ కేంద్రంలో టోకెన్ల కోసం భారీగా రైతులు పోటెత్తడంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. పలువురు రైతులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అధికారులు స్పందించి సోయా టోకెన్ కౌంటర్లను పెంచాలని కర్షకులు కోరుతున్నారు. బాగా తొక్కిసలాటలన్నీ బాగా పడిపోయిండ్రు. ఇద్దరు ముగ్గురు బాగా దెబ్బలు తగిలినాయి. వాళ్ళ కాళ్ళకు కొద్దిగా నడచలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ కూర్చొనే ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి బాగా ఇదైంది. లేడీస్ కూడా పడిపోయిండ్రు. ఇక్కడ జెంట్స్ కూడా ఒకటే కుప్ప కూడినట్టు మొత్తం.
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర కార్లు, లారీలు, బస్సులు క్యూ కట్టాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో రైల్వే బ్రిడ్జి కింద భారీగా నీరు చేరింది. దీంతో హైదరాబాద్ విజయవాడ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనాల్లోకి వరద నీరు చేరి కొన్ని కార్లు అక్కడే నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, చిట్యాల వద్ద తాజా పరిస్థితి ఏంటి? ఉమామహేశ్వరి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన వాహనాల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా చిట్యాల పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే వంతెన కింద భారీగా వరద నీరు చేరడంతో గత నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ వాహనాల రద్దీ అయితే ఇలానే కొనసాగుతుంది. అయితే రాత్రి స్పందించినటువంటి అధికారులు అక్కడ ఆ నీటిని మొత్తం కూడా తొలగించడానికి భారీ జేసీబీల సహాయంతో మొత్తం కూడా సైడ్ కాలంలో తవ్వి నీటిని అయితే కొంతవరకు తీసేశారు. అయినప్పటికీ తెల్లవారుజాము నుంచి కూడా మళ్ళీ నీరు మొత్తం కూడా ఎగువ ప్రాంతాల నుంచి మొత్తం కూడా ఈ రైల్వే బ్రిడ్జి వంతెన వద్దకి చేరడంతో మొత్తం కూడా అక్కడ మొత్తం కూడా భారీగా వరద నీరు అయితే చేరిపోయింది. మొత్తం కూడా మోకాళ్ళ లోతు నడుము లోతు నీరు అయితే చేరటంతో ఉదయం నుంచి కూడా ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనదారులందరూ అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ చిట్యాల ఈ రైల్వే వంతెన కిందకు వస్తున్నారో అక్కడ మొత్తం కూడా ఒక్కసారిగా వరద నీళ్ళలోకి వాహనాలు వెళ్లటంతో వాహనాలలోకి ఇంజిన్ లోకి మొత్తం కూడా నీళ్లు చేరి ఇంజిన్లు కూడా మొత్తం కూడా ఆగిపోతున్నాయి. దీంతో అక్కడ వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఆగిన వాహనాలని నెట్టుకోవడం అయితే చాలా సేపు పడుతుంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తం కూడా ఇక్కడ పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు కూడా భారీగా వాహనాలు అయితే క్యూ కట్టిన పరిస్థితిలో ఉంది. సుమారు 5 కిలోమీటర్ల మేర అయితే వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. మొత్తం కూడా బంపర్ టు బంపర్ అయితే వాహనాలు అయితే కొనసాగుతాయి. చాలా నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటైతే కలుగుతున్నాయి. ఈ చిట్యాల దగ్గరకు వచ్చేసరికి మొత్తం కూడా వాహనాలు ఒక్కసారిగా నిలిచిపోతున్నాయి. అక్కడి నుంచి వెళ్లే టైంకి ఒక్కొక్క వాహనం వెళ్ళడానికి సుమారు 10 నిమిషాల సమయం అయితే పడుతుంది. ముఖ్యంగా అక్కడ గత రాత్రి నుంచి కూడా వరద నీరు చేరుతుంది. మొత్తం కూడా అక్కడ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే ఆ రైల్వే వంతెన కిందకి వస్తారో ఆ గుంతల్లో ఎక్కడ గుంతుందో తెలియక వాహనాలు అయితే ఆ గుంతల్లో చిక్కుపోతున్నాయి, పడిపోతున్నాయి. మళ్ళీ వాటిని లేపుకోవటం, ఇంజిన్ లో పోయిన నీళ్ళని మొత్తం బండి ఆగిపోవడం తోటి మళ్ళీ బయటికి నెట్టుకు రావడం తోటి చాలా సేపు సమయం అయితే ఇక్కడ ఏర్పడుతుంది. దీంతో ఇటు వాహనదారులు, ప్రయాణికులు అయితే తీవ్రంగా అవస్థపడుతున్నారు. అయితే దీనిపైన అధికారులు స్పందించాలని చెప్పేసి చాలా మంది టోల్ ప్లాజా సిబ్బందికి ఫిర్యాదులు చేశారు. వెంటనే స్పందించినటువంటి ఇక్కడ నుండి ఎన్హెచ్టీ అధికారులు, అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ ఈ రైల్వే వంతెన వద్దకు చేరుకొని పెద్ద పెద్ద సెప్టిక్ ట్యాంకులను తీసుకొచ్చి ఆ ట్యాంకుల ద్వారా అక్కడ ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని కూడా తీసేస్తున్నారు. దీంతో పాటు ఆ సైడ్ కాలం మొత్తాన్ని కూడా ఏదైతే మోరీలు ఉన్నాయో, పూడికలు ఉన్నాయో ఆ మోరీల మొత్తంలో పూడికలు మొత్తం తొలగించి సైడ్ కాలంని ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కొంత సైడ్ కాలంని ఏర్పాటు చేసి జేసీబీ సాయంతో మొత్తం తవ్వుతున్నారు. ఆ తవ్వి ఆ నీటిని అయితే ఉన్నపలంగా పక్కకి తొలగించే ఆ ప్రయత్నం అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఈ వాహనాల రద్దీ అయితే ఇంకా ఇలానే ఉంది. ఇంకా సుమారు 2-3 గంటలు పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే దీనికి అనుగుణంగానే ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం 2 సెప్టిక్ ట్యాంకులను పిలిపించి ఆ ఉన్నటువంటి వరద నీరు మొత్తాన్ని కూడా తీసేస్తున్నారు. ఇంకొక మరో 2 ట్యాంకులను పిలిపించి మొత్తం కూడా నీటిని తొలగించి వాహనదారులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చేయడానికి అయితే అధికారులు ముమ్మరంగా అయితే కృషి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా వాహన రద్దీ అయితే ఇలానే కొనసాగుతుంది. మరో 2 గంటల పాటు కూడా ఇలానే కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వర్. హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ వద్ద గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ జాతీయ రహదారి సర్వే పనులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. ప్రాజెక్టులో భాగంగా ఊరుగొండ వద్ద సర్వే నిర్వహించారు. సర్వే పరికరాలను వారి నుంచి రైతులు స్వాధీనం చేసుకున్నారు. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే కోసం తమ భూములు ఇచ్చేది లేదన్నారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ గుత్తేదారు సర్వే చేస్తున్నారని మండిపడ్డారు. మార్కెట్ విలువ ప్రకారం పరిహారం ఇచ్చి భూములను తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
గత 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ రేట్లను సవరణ చేయలేదు. అది మా తప్పు కాదు. చేయకుండా కరోనా టైంలో లాక్డౌన్లో ఇక్కడ NHI వారు వచ్చి భూములను సర్వే చేసుకొని పోవడం, దినపత్రికలో వేయడం, బలవంతంగా లాక్కోవడం, ఎవరు తెలియకుండానే అవార్డు ప్రకటించడం ఇవన్నీ చేస్తున్నారు. ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఫస్ట్ భూములను రైతులను ఆలోచించి అక్కడ ఉన్న రేట్లను సవరణ చేసి అవార్డు ప్రకటించి రైతులను మాట్లాడి ఒప్పించి మెప్పించి రైతుల దగ్గర నుంచి భూమి తీసుకోవాలి. కానీ దానికి విరుద్ధంగా చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బహిరంగ మార్కెట్ ధరలకు 10% కూడా ధరలు వచ్చే పరిస్థితి లేదు. మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇక్కడ ఈ భూమి ఎకరం పోతే అక్కడ బయట ఒక ఎకరం వచ్చే పరిస్థితి లేదు. ఒక కుటుంబ పరిస్థితి ఆగమయ్యే పరిస్థితి ఉన్నది. గవర్నమెంట్ భూమి తీసుకుంటే ఆ రోజే ప్రస్తుత బహిరంగ మార్కెట్ ధరలకు చెల్లించి నాకు సరైన ధర ఇచ్చితేనే మేము భూములు ఇస్తాము. లేదంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము భూములు ఇచ్చేటందుకు సుముఖంగా లేము. ఏ ప్రాణ త్యాగాలకైనా ఏ విధమైన త్యాగాలకైనా సిద్ధం. మొంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు ఏమాత్రం సరిపోవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఖమ్మంలో మున్నేరు ముంపు ప్రాంతాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ముంపు బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. నీరు పోకుండా గతంలో ఉన్న గోళ్లపాడు చాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో మున్నేరు వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు ఈరోజు తుఫాన్ వల్ల చాలా నష్టపోయింది అని అంటే ఈ రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నది ఖమ్మం జిల్లా. పత్తి, మిర్చి ఈ 2 క్రాప్స్ కూడా మన ఒక జిల్లాలో ఖమ్మం జిల్లాలో బాగా, ఖమ్మం వరంగల్ రెండింటిలో కూడా బాగా నష్టపోయింది. ప్రభుత్వం ఏదో 10,000 ఒక ఎకరానికి నష్టం పరిహారం వేయడం జరిగిందో అది చాలా తక్కువ. ఆ 10,000 నష్టపరిహారం ఏదైతుందో అది కేవలం కంటి తుడుపు ఒక చర్యగా నేను భావిస్తా ఉన్నాను. వారితో పాటు ఇతర జిల్లాలో రైతులు నష్టపోయారో వారికి ఈ యొక్క నష్టపరిహారం పెంచాలని చెప్పేసి కూడా ముందుగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మొంతా తుఫాను రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలో చేతికి అందొచ్చిన పంట వర్షానికి మొత్తం నేలవాలిందని రైతులు వాపోయారు. వరి పంట మొత్తం నేలమట్టం కావడంతో కోయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నేలవాలడంతో కోతల ఖర్చు భారం కూడా పెరిగిపోతుందని వాపోయారు. వడ్లకు ధర కూడా తక్కువ ఉండటంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. 6 ఎకరాలు కౌలు పెట్టినా ఫస్ట్లా వాటర్ లేక ఒక్కొక్క మడి దున్నుకుంటూ దాన్ని సరి చేసుకుంటూ నాట్లు పెట్టినాక యూరియా కొరత ఒకటి వచ్చింది. దానివల్ల కూడా తిప్పలు పడకుండా చిన్నగా సాగు చేసుకున్నాం. వరి అనేది ఈ వారం 10 రోజులు కోసే టైంకి వచ్చేసరికి వర్షం వల్ల నేల కొరిగి ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎకరానికి వచ్చేసి పెట్టుబడులు ఒక 25,000, కౌలు ఒక 20-45,000 భారం మా మీద పడుతుంది. కావున మమ్మల్ని కనిపెట్టి ప్రభుత్వం మాకు నష్టపరిహారం కట్టాలని కోరుతున్నాం. 14 ఎకరాలు పెట్టింది సార్. ఇప్పుడు పెట్టుబడికి ఇప్పుడు కోత మిషన్కే సరిపడలేవు. అప్పుడు 30,000, ఇప్పుడు 30,000. ఒక ఎకరానికి 30,000 వస్తుంది ఖర్చు. మిషన్కు గంటకు 3,500-4,000 తీసుకుంటారు. ధరకు లేదు. 24-23 కొంటారు. 3,000 కొనాలి. వీరే దొరక పిండి వేయక అంత అడ్డమడింది. మొన్న దాకా వాళ్ళే మొన్న 3 రోజుల కింద వచ్చిన తుఫాన్కే మొత్తం ఆగమైపోయింది. ఎకరానికి 50,000 ఇవ్వాలి. మొంతా తుఫాను ఈ రైతుల మీద అనేకమైన ప్రభావం చూపించింది. ఇక్కడ నష్టం ఒక్కొక్క ఎకరానికి 45,000 రూపాయలు, 20,000 రూపాయలు పట్టేదారికి ఇవ్వాలి. 25,000 రూపాయలు ఖర్చు వస్తుంది. కాబట్టి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. తుఫాన్ చేయబట్టి మొత్తం అడ్డం పడ్డది. పొలం ఆరక కోశ ముచ్చట్లేక చాలా నష్టం అయిపోతుంది. మేము పెట్టిన పెట్టుబడి ట్రాక్టర్ కిరాయి, పొలం కిరాయి, ఇది నాట్ల కూళ్ళు మొత్తం కిరాయిలతో సహా మాకు నష్టమే తప్ప లాభం లేకుండా పోతుంది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మిట్టాపూర్ శివారులో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. మృతదేహం వివస్త్రంగా ఉండడంతో అత్యాచారం చేసి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ మృతదేహాన్ని బాసర ప్రధాన రహదారి పక్కన గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. మహిళను వేరే ప్రాంతంలో హత్య చేసి ఇక్కడ పడేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో రాత్రివేళ గస్తీ పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో ప్రమాదవశాత్తు నీళ్ల బకెట్లో పడి 18 నెలల చిన్నారి మృతి చెందింది. స్వప్న, ధనుంజయ్ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కుమార్తె రుచిత ఆడుకుంటూ శౌచాలయంలో ఉన్న నీళ్ల బకెట్లో పడింది. గమనించిన తల్లి పాపను బయటకు తీయగా అప్పటికే ఆ చిన్నారి అపస్మారక స్థితికి చేరింది. మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. చిన్నారి మృత్యువుతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆహార కల్తీ కలకలం రేపింది. ఎర్రవల్లి మండలం ధర్మవరంలోని బీసీ బాలుర వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరగడంతో 56 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న సాయంత్రం ఆహారం తిన్నాక విద్యార్థులకు వాంతులైనట్లుగా చెబుతున్నారు. గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో 34 మందికి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి ఏ ఇబ్బంది లేకపోవడంతో ఇంటికి పంపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదనపు కలెక్టర్ నర్సింగరావు వివరించారు. కొంతమంది నెత్తి తిరిగినట్లు అవుతుందని ఫుడ్ పాయిజన్ గా వచ్చారు. వైటల్స్ గా మనం చూస్తే క్లినికల్ గా అందరు స్టేబుల్ గా ఉన్నారు. బెడ్ 34 మెంబర్స్ ఉన్నారు సార్. ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఇంకా ఎంత మంది వస్తారు, ఎంత మంది చూస్తాం అనేది మనకు తెలియదు సార్. 34 మెంబర్స్ అయితే ఇప్పుడు ఆన్ బెడ్ ఉన్నారు. ఎవ్రీ పర్సన్ ఇస్ క్లినికల్ గా స్టేబుల్. ఇప్పుడు వచ్చే నిమిషంలో ఎంత అవుతుంది ఏమవుతుందని మనకు కూడా తెలియదు. మనం టేక్ కేర్ చూసుకొని పొద్దున వరకు మనం మీడియా ఉండి మనం చూసుకునగలం. అంత శక్తి మనం ఇస్తాం సార్. రైట్ సార్, ఓకే. మొత్తం 50 మంది అయినాము. ఇవాళ మేము సాంబార్, అన్నం, 100 క్యాబేజీ 2 మిక్సింగ్ చేసి ఎగ్, మజ్జిగ ఇచ్చినారు. సాంబార్ తిన్నందుకే ఎఫెక్ట్ అయిన పిల్లలందరూ అందరం లాస్ట్కి వచ్చినాం సార్. 55 మంది ఉన్నారు. బాగుంది సార్. ఇప్పుడు మేలు. ఈరోజు సాంబారు, అన్నం, గుడ్డు, మజ్జిగ, 100 కూర తిన్నాం. వాళ్ళలో లేదా ఏమి తెలియదు కానీ వాంతింగ్లు అవుతుంది. 20 అనేసి అందరికీ వాంతింగ్లు అయినాయి. తెలుగు సాహిత్యంలో బ్నిమ్ తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారని పలువురు వక్తలు తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో రచయిత బ్నిమ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రచించిన అనగనగా బ్నిమ్ కథలు, సెల్ఫీ రామాయణం, అమ్మ మనస్సు పుస్తకాలను ఆవిష్కరించారు. సమాజ హితం కోసం బ్నిమ్ రచనలు ఉంటాయని ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. తెలుగు సాహిత్యంలో ఆయన పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందని సినీ దర్శకుడు ఆదిత్య అన్నారు. లక్ష్మీనారాయణ గారికి శివుడు అంటే పిచ్చి. నా కోసం నేను రాసుకున్న పాట. అయ్యలకయ్యవు నువ్వని అయ్యనీయనీయమని అడుగుతుంటారందరూ నిన్ను శివా శివా మల్లేశ. ఆకాశమే నువ్వు దించిపెట్టినా, ఆకాశమే నువ్వు దించిపెట్టినా తీరదు వాళ్ళ అత్యాశ. శివా శివా మల్లేశ తీరదు వాళ్ళ అత్యాశ. అసొంటి మనిషిని గాను నేను అడ్డాల కోరికలడగబోను. అసొంటి మన డైమెన్షన్, మన పర్స్పెక్టివ్ కంప్లీట్ గా మన కెమెరా లెన్స్ నుంచి సెల్ఫీ మోడ్ లోకి మారిపోయింది. మన రైట్ ఐ లెఫ్ట్ ఐ అయిపోయింది, మన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అయిపోయింది. మన జీవితాలు తెలియకుండానే తారుమారు అయిపోయినప్పుడు మన ఆది కావ్యాన్ని కూడా ఆయన అలా తారుమారు చేసి సెల్ఫీ రామాయణం అని రాశారు. ఇది ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను సార్. అది చాలా క్యూరియాసిటీ ఇచ్చింది నాకు. కానీ ఇలా రామాయణంలో ఉన్న ప్రతి ముఖ్య పాత్ర తన పాయింట్ ఆఫ్ వ్యూలో రామాయణాన్ని చెప్పడం అన్న ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. నేను అసలు వేరే ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తుంటే మొత్తం నా మైండ్ని ఆక్యుపై చేసి పడేసింది సెల్ఫీ రామాయణం. ఒకప్పుడు బిహారీ అని పిలుచుకోవడం అవమానకరంగా భావించేవారని, ప్రస్తుతం బిహారీ అనే పదం ఓ గౌరవమని ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ అన్నారు. 2005లో బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి విభేదాలు లేకుండా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసినట్టు చెప్పారు. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం నితీష్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. గతంలో బీహార్లో శాంతి భద్రతలు చాలా దారుణంగా ఉండేవని నితీష్ చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట వాటిని మెరుగుపరిచినట్లు తెలిపారు. దీంతో పాటు యువతకు విద్య, ఆరోగ్యం, రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా, వ్యవసాయం, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచామన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, ఆర్జేడీలపై నితీష్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ కూటమి అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఏమీ చేయలేదన్నారు. తమ ప్రభుత్వంలో మహిళలకు సాధికారత కల్పించి స్వతంత్రులను చేశామన్నారు. తన రాజకీయ జీవితంలో ప్రజల కోసమే పనిచేశానని, కుటుంబం కోసం ఏమీ చేయలేదని పేర్కొన్నారు. బీహార్ అభివృద్ధి కేవలం ఎన్డీఏతోనే సాధ్యమని నితీష్ చెప్పారు.
बिहार के मेरे प्यारे भाइयों एवं बहनों, आपने मुझे वर्ष 2005 से लगातार बिहार के लोगों की सेवा करने का मौका दिया है। हम आपको बताना चाहते हैं कि जिस स्थिति में हम लोगों को बिहार मिला था, उस समय बिहारी कहलाना अपमान का विषय था। तब से हमने पूरी ईमानदारी और मेहनत से दिन रात काम करके आपकी सेवा की है। आप जानते हैं कि पहले विधि व्यवस्था की स्थिति बहुत खराब थी। सबसे पहले उसे ठीक करने का काम किया गया। साथ ही शिक्षा, स्वास्थ्य, सड़क, बिजली, पेयजल, कृषि एवं युवाओं के लिए रोजगार की स्थिति में काफ़ी सुधार किया गया। महिलाओं के लिए पहले की सरकार ने कोई काम नहीं किया। हमने अब महिलाओं को इतना सशक्त बना दिया है कि वे अब किसी पर निर्भर नहीं हैं। క్రిమినల్ కేసుల్లో నిందితులకు న్యాయ సలహా ఇచ్చే న్యాయవాదులకు ఏకపక్షంగా సమన్లు జారీ చేసే అధికారం దర్యాప్తు సంస్థలు లేదా దర్యాప్తు అధికారికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీనియర్ న్యాయవాదులకు ఏకపక్షంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమన్లు జారీ చేయడంపై వివాదం రేగడంతో ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం న్యాయవాది, కక్షిదారు మధ్య జరిగే సంభాషణను కాపాడుతూ సమన్లు జారీ అంశంపై దిశానిర్దేశం చేసింది. భారతీయ సాక్ష్య అధినియంలో సెక్షన్ 132 న్యాయవాది, కక్షిదారు సంబంధాన్ని స్పష్టంగా నిర్వహించిందని, కాబట్టి ఈ కేసులో తాము ప్రత్యేకంగా ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయడం లేదని తెలిపింది. సెక్షన్ 132 కింద నిందితుడితో జరిగే సంభాషణను రహస్యంగా ఉంచే హక్కు న్యాయవాదులకు ఉందని స్పష్టం చేసింది. అయితే సెక్షన్ 132 కింద మినహాయింపుల కింద ఏదైనా అంశం వస్తే సమన్లు జారీ చేయవచ్చని తెలిపింది. మినహాయింపుల్లో ఏ నిబంధన కింద జారీ చేస్తున్నారో విచారణాధికారి స్పష్టం చేయాలని, అదే సమయంలో ఎస్పీ స్థాయి కంటే తక్కువ ర్యాంకులో లేని అధికారి అంగీకారం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ అధికారి కూడా విచారణాధికారి పేర్కొన్న మినహాయింపుపై సంతృప్తిని రాతపూర్వకంగా వ్యక్తం చేయాలని, అప్పుడే సమన్లు జారీ చేయాలని స్పష్టంగా ధర్మాసనం పేర్కొంది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో నవంబరులో సాధారణం కంటే తక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. అదేవిధంగా వాయువ్యం మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పశ్చిమ హిమాలయ ప్రాంతం, హిమాలయ సమీప ప్రాంతాలు, ఈశాన్య భారతంలో ఎక్కువ భాగం, దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు ఉండొచ్చని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. మధ్య, తూర్పు భూమధ్య రేఖ, పసిఫిక్ మహాసముద్రంపై బలహీనమైన లానినా పరిస్థితులు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ లానినా పరిస్థితులు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. వాయువ్య భారత్లోని కొన్ని ప్రాంతాల్లో నవంబరులో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని మృత్యుంజయ్ అంచనా వేశారు. మిగిలిన చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అక్టోబరులో దేశంలో 112.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది సాధారణం కంటే 49% ఎక్కువని వెల్లడించారు.
మియాపూర్లో అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. హెచ్ఎండిఏ ఫెన్సింగ్ తొలగించి భవనం నిర్మించాలని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కూల్చివేతలు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ను అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, మియాపూర్లో కూల్చివేతలకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? హైదరాబాద్ మహానగరంలో శివారు ప్రాంతాల్లో తప్పుడు సర్వే నంబర్లతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలాలు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తుల స్థలాలను ఆక్రమించి పార్కులను కూడా అన్యక్రాంతం చేస్తూ అనధికారిక నిర్మాణాలు అనేది కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే హైడ్రాకు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. ఫిర్యాదులు వెల్లువెత్తున్నటువంటి క్రమంలో వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను సేకరించినటువంటి హైడ్రా అధికారులంతా కూడా ఒక్కొక్కటిగా నిర్మాణాలను తొలగించడం లేదా ఆ కబ్జా చెల నుంచి విడిపించి హైడ్రా పేరుతో బోర్డులు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మియాపూర్ లోని సర్వే నంబర్ 100లో ఒక భారీ అక్రమ నిర్మాణానికి కూడా ఫిర్యాదులు రావడంతో దాన్ని పరిశీలించినటువంటి హైడ్రా సర్వే నంబర్ లో మార్చి అక్రమ నిర్మాణం చేపట్టారని కూడా నిర్ధారించింది. ఈ క్రమంలోనే హెచ్ఎండిఏ ఫెన్సింగ్ తొలగించి అక్రమ నిర్మాణం నిర్మాణదారులు భారీ భవనాన్ని నిర్మించారని కూడా గుర్తించింది. ఈ క్రమంలోనే ఉదయాన్నే పోలీసు బలగాలతో రంగంలో దిగినటువంటి హైడ్రా సిబ్బంది ప్రభుత్వ భూమికి సంబంధించి సర్వే నంబర్ 100లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాన్ని కూడా కూల్చివేయడం జరుగుతుంది. ఆ నిర్మాణానికి సంబంధించి అమీన్పూర్ మున్సిపాలిటీ సర్వే నంబర్ 307, 308 సంబంధించి ఆ నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీలో అనుమతి తీసుకొని మియాపూర్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టుగా గుర్తించినటువంటి హైడ్రా ప్రభుత్వ స్థలంలో అనధికారికంగా నిర్మాణాలు సంబంధించిన పూర్తి ఆధారాలతో భవనాన్ని కూడా పూర్తిగా నేలమట్టం చేస్తుంది. దీనికి సంబంధించి ఉదయాన్నే ప్రహరీలను తొలగించి ఆ భవనాన్ని కూడా భారీ క్రేన్ల సాయంతో నేలమట్టం చేసేటువంటి ప్రయత్నాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇప్పటికే అక్రమ నిర్మాణం ప్రభుత్వ స్థలాల్లో కావచ్చు, పార్కు స్థలాల్లో సంబంధించినటువంటి నిర్మాణాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి భూములను పరిరక్షిస్తున్నటువంటి హైడ్రా ప్రభుత్వానికి స్వాధీనం చేస్తూనే ఉంది. ఇప్పటికీ కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి భూములను రక్షిస్తుంది. ఈ క్రమంలోనే మియాపూర్ లో ఈ రోజు చేపట్టినటువంటి ఆపరేషన్ లో భారీ భవనాన్ని కూడా నేలమట్టం చేసి ఆ ప్రభుత్వ స్థలాన్ని హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసే ప్రయత్నం కొనసాగుతుంది. ధన్యవాదాలు సతీష్. టాంజానియా అధ్యక్ష ఎన్నికల అనంతరం ఆ దేశంలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో దాదాపు 700 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. ప్రస్తుత అధ్యక్షురాలు సమియా సులూహు హుసాన్ తన అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రత్యర్థులను అణిచివేశారని, జైలులో బంధించి ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల్లో బుధవారం ఎన్నికలు ముగియగా ఆ ఫలితాలను ప్రకటించొద్దంటూ రాజధాని దరేసలాంగ్తో పాటు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున నిరసనలకు దిగారు. వరుసగా 3వ రోజు శుక్రవారం కూడా భారీగా నిరసనలు జరిగాయి. రోడ్లపైకి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి సమియాకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. సమియా పోస్టర్లను చింపివేశారు. ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణలకు దిగారు. దీంతో హింసాత్మక ఘటనలను నివారించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. పలు ప్రాంతాల్లో సైన్యం కర్ఫ్యూ విధించింది. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు దాదాపు 700 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఒక్క రాజధాని దారేసలాంలోనే 350 మంది వరకు చనిపోయినట్లు అక్కడి మీడియా కథనాలు చెబుతున్నాయి.